27వ తిరుప్పావై కూల్ పాసురం. కూల్ కొళ్ళింత భావం. 27వ తిరుప్పావైలో ఆండాళ్ అమ్మవారు భక్తి యొక్క లోతైన అర్థాన్ని అందంగా తెలియజేస్తుంది. ఈ పాసురం ద్వారా ఆమె చెబుతున్న సందేశం భగవంతుణ్ణి పొందడానికి మనస్సు, మాట, కన్ను అన్నీ ఒక దిశలో ఏకాగ్రతతో ఉండాలి. పాసురం వివరణ. ఆండాళ్ తన స్నేహితులను ఉద్దేశించి అలా చెప్తుంది. మనం శ్రీకృష్ణుడి దర్శనం కోసం వచ్చామంటే అది మాటల్లో మాత్రమే కాకుండా మన హృదయం, మన చూపు, మన ఆలోచనలు అన్నీ ఆయనలోనే లీనమై ఉండాలి అని ఆమె చెప్తుంది. కృష్ణుడు మనల్ని తన వైపు చూసి నవ్వుతుంటే మన కళ్ళు ఆయన మీదే నిలిచిపోవాలి. మనసు ఆయన సౌందర్యంలో ఆగిపోవాలి. అలా మన దృష్టి ఒక క్షణం కూడా తడబడకూడదు. దీని యొక్క భావం లోతు ఏమిటంటే, ఈ పాసురంలో ప్రధాన భావం అనన్య భక్తి. ఇక్కడ ఆండాళ్ సూచిస్తుంది, భగవంతుడు మనకు సన్నిహితంగా కనిపిస్తే మనసు మరెక్కడికి పోకూడదు. మన మాటలు ఆయన గురించే ఉండాలి. మన చూపు ఆయన శరణాల మీదే నిలవాలి. మన శ్వాస కూడా ఆయన పేరుతో నిండిపోయి ఉండాలి. కృష్ణుని దివ్య రూపం ఆండాళ్ ఇలా వర్ణిస్తుంది. కృష్ణుని ఒంటిని అలా చూడగానే మనకు ఎంత ఆనందం కలుగుతుందో, ఆ ఉదయం సూర్యకిరణాలు కూడా అంత వెలుగునివ్వవు. ఆయన చిరునవ్వు, ఆయన కురులు, ఆయన నేలవన్న రూపం అన్నీ భక్తుని హృదయాన్ని కరిగించేంత దివ్యంగా ఉంటాయి. భక్తుని లక్షణం ఏమిటి? ఆండాళ్ సూచించిన భక్తుని లక్షణాలు 3. ఏకాగ్ర దృష్టి, వారి చూపు దేవుడి నుంచి పక్కకి పోకూడదు. నిగ్రహం, ఇతర విషయాలు మనసుని డిస్ట్రాక్ట్ చేయకూడదు. అనురాగ భక్తి, దేవుని సౌందర్యాన్ని చూసి మనసు తేలిపోవడం. ఈ పాసురం మనకు చెప్పే పాఠం, దేవుడి దగ్గరికి వెళ్తామంటే హృదయం కూడా శుద్ధంగా ఉండాలి. కేవలం చేతులు జోడించడం కాదు, మనస్సు నిలకడగా ఉండడం ముఖ్యం. నోరు దేవుడి పేరు చెప్పినా మనసు లోపల ఇంకేదో ఆలోచిస్తూ అదే నిజమైన భక్తి కాదు. 27వ తిరుప్పావై మనకు ఇచ్చే సందేశం, దేవుని దయ పొందాలంటే మన చూపు, మనస్సు, మాట అన్నీ ఆయనపైనే శ్రద్ధగా నిలవాలి. ఆండాళ్ ఇక్కడ ధ్యానం అనే ఆధ్యాత్మిక శక్తిని అందంగా వివరించింది. పాలు, నెయ్యి కారేలా సంపద వస్తే కాదు, దాన్ని పంచుకునే మనసే నిజమైన వరం. చలిలో వణికిన మనసులు దగ్గరైతే చలిపోతుంది. కష్టాలు ఉన్నా కలిసి ఉంటే అన్నీ తేలికవుతాయి. ఆండాళ్ చెప్తుంది ఏమిటంటే, గోవిందుడి ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, మనుషుల మధ్య ప్రేమ పెరగడమే. పాలు, నెయ్యి కారడం అనేది ఆస్తి కాదు, పంచుకోగలిగే హృదయమే సంపద. సంపద అంటే చేతిలో ఉన్నదే కాదు, దాన్ని పంచుకున్నప్పుడు వచ్చే ఆనందమే నిజమైన వరం. ఆండాళమ్మ చెప్పేది ఇదే. కలిసి ఉంటే చలికి కూడా వేడిగా మారుతుంది. ఈ పాసురం మనకు ఒక పెద్ద నిజం చెప్తుంది. పాలు, నెయ్యి, అన్నం కారేలా ఉందని చెప్పడం అంటే అతిగా తినడం కాదు, అతిగా పంచుకోవడం. మన కష్టాలు తగ్గిపోవడం కాదు, మనసులో దగ్గర అవడం. భోజనం కలిసి చేస్తే చలిపోతుంది, అలాగే జీవితం కలిసి నడిస్తే బాధలు పోతాయి. అందుకే ఆండాళ్ చెప్తుంది, గోవిందుడి దయ అంటే ఆస్తి కాదు, అందరం ఒకటిగా ఉండే మనసు. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.